కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 10 సంవత్సరాలలో అధికారంలో ఉండి అన్ని రంగాల్లో విఫలమైందన్నారు సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎస్ వీరయ్య. పార్లమెంట్ ఎన్నికల్లో మతం పేరు, దేవుని పేర్లు చెప్పి రాజకీయం చేయాలని చూస్తున్నారన్నారు. ఈడీ, సిబిఐ సంస్థలను ఆయుధాలుగా వాడుకుంటూ బీజేపీకి వ్యతిరేకంగా ప్రశ్నించిన నాయకులను అరెస్టు చేసి జైల్లో పెడుతున్నారన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి ఓటు వేయకుండా బుద్ధి చెప్పాలన్నారు. భువనగిరి అభ్యర్థి ఎండి జహంగీర్కి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఇప్పుడు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తన పనితనాన్ని చూపించి ఓట్లాడగలిగేటువంటి స్థితిలో మోడీ సర్కార్ లేదు. అన్ని రంగాలలో విఫలమైనటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు తమ పనితనం చూపించుకోగలిగే స్థితిలో లేక దేవుడి పేరు, మతం పేరు చెప్పి ఓట్లడిగేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని దేవుని వైపు మరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు పేద ప్రజలు, సాధారణ శ్రామికులను మతం పేరుతో ఓటు బ్యాంకు సృష్టించుకునే ప్రయత్నం, రాజకీయ ప్రయోజనాల కోసం మతాన్ని వాడుకోవడం, అంతిమంగా ఈ రాజ్యాంగాన్నే ధ్వంసం చేసి మతరాజ్యం వైపు పోవాలనేటువంటి ఆలోచనలు ఈరోజు కేంద్రంలో ఆర్ఎస్ఎస్ డైరెక్షన్ తో నడుస్తున్నటువంటి బీజేపీ అనుసరిస్తున్నటువంటి విధానం. మరోవైపు దేశంలో రాజకీయాలు కూడా వ్యాపారంగా మారిపోయింది. రాజకీయాల్లో పెట్టుబడి పెట్టడం, లాభం సంపాదించడం అనే ధోరణి పెరిగింది. అందుకే గాయారంల రాజ్యంగా మారిపోయింది.